పరిశుద్ధ ప్రేమమయుడ మంచిది దయతో క్షమించండి. ఎంతో మంది రూపంలో నశించుకుని మీరు ప్రేమించారు. ప్రేమతో మాలో అయితే మాత్రం నచ్చిన కొంచెం దయతో క్షమించండి తండ్రి. ఈ రోజు తండ్రి దర్శనం ద్వారాగా తండ్రి మీరే మాతో మాట్లాడండి. పప్పించుని తండ్రి మేము ఎలాగ తండ్రి చేయాలి, పిల్లలకి ఎలాగ తండ్రి మేము ప్రజెంట్ చేయాలి అలాంటి విషయాన్ని నేర్చుకోవడానికి తండ్రి మీరు ప్రశ్నించేసి బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి మీరు దయచేసి తండ్రి దయ చూపించమని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి నా వాయిస్ ఓకేనా అక్క? రౌలి అక్క ఓకే అక్క, బాగుంది, బాగా అనిపడుతుంది. కొంచెం గట్టిగా అయితే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే. అసలు పప్పెట్ షో అనేది మనం ఎందుకు చేస్తాం? ఎవరైనా చెప్తారా? పప్పెట్ షో ఎందుకు చేస్తాం? పప్పెట్ షో అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏంటక్క ఎవరు లేరా? టీచర్స్ ఎవరు లేరా? విషయాలు చెప్పడానికి ఏంటక్క? స్టోరీని కొన్ని డాల్స్ యూజ్ చేసి ఒక కాన్సెప్ట్ వాళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం చెప్తాం. ఇంకా ఇంకెవరైనా ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి స్టోరీస్ చెప్పడానికి. ఇంకెవరైనా చెప్తారా అక్క? ఓకే సరే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా అక్క? వీడియో స్టార్ట్ చేయరా? మీరు పెడతా ఉండండి, నేను చెప్తాను. ఓకే, పప్పెట్ షో. అసలు పప్పెట్ షో అనేది మనం ఎందుకు చేస్తాము? అసలు పప్పెట్ షో వల్ల మనం పిల్లలకి ఏం నేర్పిస్తాము? అసలు పప్పెట్స్ ద్వారాగా మనం పిల్లలకి ఏం చూపించగలుగుతాము? ఎలా వాళ్ళకి అసలు పప్పెట్ షో ఎందుకు వచ్చింది అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ చూసారా పప్పెట్స్ కనిపిస్తున్నాయి కదా? మనందరికి తెలుసు పప్పెట్స్ గురించి, చూసే ఉంటాం మనందరం కదా. ఓకే, నెక్స్ట్ పప్పెట్ షోకి వచ్చేసరికి ఇక్కడ అక్క నెక్స్ట్ అక్క అసలు ఎందుకు మనం పప్పెట్స్ చేయాలి? ఓకేనా, పప్పెట్స్ ఎందుకు చేయాలి అనేది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ అక్క. ఓకే, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి యెరూషలేం నుంచి గాజాకి వెళ్తూ ఉన్నారంట. అయితే ఎలా వెళ్తున్నారంటే ఎడారిలో వెళ్తా ఉన్నారు. ఎక్కడ నుంచి? యెరూషలేం నుంచి గాజాకి వెళ్తున్నారు. ఒక డిజర్ట్ రోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ద డిజర్ట్ రోడ్ అని. ఓకేనా? అయితే ఎడారిలో అసలు ఏమి దొరకవు అలాంటి ప్రదేశంలో వెళ్తూ ఉన్నారు అన్నమాట. వెళ్తూ ఉన్నారు. ఆయన ఎవరంటే ఇథియోపియాలో ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. ఎవరు? ఇథియోపియా దేశంలో పనిచేసే ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. అయితే అక్క నెక్స్ట్ అక్క మీరు షేర్ చేస్తా ఉండండి, నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూసారా ఎడారి ప్రాంతంలో ఏమైనా దొరుకుతాయా? ఏమి దొరకవు అసలు. ఆయన అంత అంటే ఆయనకి ఆ ఎడారి ప్రదేశంలో పనిచేసే అంటే వెళ్ళే అంత పని ఏమొచ్చింది అసలు? అలా చూసారా ఎంత దూరం నుంచి, చాలా దూరం నుంచి వెళ్తున్నాడు. ఏంటంటే ఈయన ఇథియోపియా దేశంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు అనమాట. అయితే ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక రోజు వాళ్ళ యొక్క గ్రంథాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక గ్రంథం దొరికిద్ది అన్నమాట. అయితే ఆ గ్రంథాన్ని, ఈ గ్రంథం ఏంటి అని చెప్పేసి చూస్తాడు. చూస్తే ఆ గ్రంథము చాలా పురాతనమైంది ఉండిద్ది అన్నమాట. అయితే అదేంటని చూసినప్పుడు అదేంటంటే ధర్మశాస్త్ర గ్రంథం. అయితే ఆ గ్రంథాన్ని తీసి తను ఏంటంటే చదువుతూ ఉండి, అయితే అలా చదువుతూ
ఆయన ఇంక ఎక్కడికి వెళ్ళినా గానీ అది చదువుతా ఉంటాడు అనమాట. అక్క అలా యెషయా నెక్స్ట్ అక్క. గ్రంథం కదా? అక్క యెషయా గ్రంథమా ధర్మశాస్త్ర గ్రంథమా? ధర్మశాస్త్ర గ్రంథమే. అయితే అవునా? ధర్మశాస్త్ర గ్రంథంలో తను చదువుతాడు, నేను చెప్తాను. ఓకేనా? అలా తను ఏంటంటే చిన్నగా ఆ గ్రంథాన్ని చూస్తూ చదువుతూ అలా ఉంటాడు అన్నమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే అక్క నెక్స్ట్ అక్క. ఓకేనా? ఇక్కడ చూసారా, ఇక్కడ యెరూషలేము మందిరం అన్నమాట. ఇది యెరూషలేము మందిరంలో ఆ యెరూషలేము మందిరంలో మనకి ఏం చేస్తాం మనం? క్రైస్తవులు, యూదులు, ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు? అక్కడ ప్రార్థన చేస్తారు. అది పవిత్రమైన స్థలం కదా. అయితే ఈ యెరూషలేం చర్చ్ అన్నమాట. అయితే ఈ చర్చిలో ఆ లోపల ఏం చేస్తాం మనము? ప్రేయర్ చేసుకుంటాం కదా. అయితే నెక్స్ట్ ఈయన ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే ఆ గ్రంథం దొరికిందో ఆయన ఒక అన్యుడు. అప్పుడు దాకా ఆయనకి జీసస్ గురించి తెలియదు, అసలు ఎవరి గురించి తెలియదు అన్నమాట. యెహోవా గురించి తెలియదు, ఎవరి గురించి తెలియదు. తనకి ఎప్పుడైతే ఆ గ్రంథం దొరకడం వల్ల ఆ గ్రంథం చాలా ప్రశస్తమైంది, అసలు చాలా మంచిగా ఉంది, ఇదేంటో అని చెప్పేసి చిన్నగా చదవడం స్టార్ట్ చేశాడు. ఏదో చదవడం స్టార్ట్ చేశాడే కానీ తనకి ఏంటంటే ఆ గ్రంథంలో ఏమున్నాయి అనేది ఏం అర్థం కాలేదు అన్నమాట. అయితే అలా అలా చదువుతూ చదువుతూ ఇప్పుడు ఈ రోజు ఎక్కడ వెళ్తున్నాడు? ఎడారి ప్రదేశంలో వెళ్తున్నాడు అనమాట. ఎడారి ప్రదేశంలో వెళ్తూ ఆయన ఏంటంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు అనమాట. యెషయా గ్రంథం చూసారా? ఎడారి ప్రదేశంలో వెళ్తూ వెళ్తూ యెషయా గ్రంథంలో తను ఇంకా ఏ పని చేసినా గానీ ఇంకా ఆయన చదువుతూ ఉంటాడు అన్నమాట. అలా ఇంకా యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. నెక్స్ట్ అక్క చూసారా? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు అన్నమాట ఆ ఎడారి ప్రాంతంలో. అయితే ఈయన చదువుతూ ఉన్నప్పుడు ఒక ఆయన చూస్తాడన్నమాట. ఒక ఆయనకి దేవుడు ముందుగానే చెప్తారు. ఆయన ఎవరంటే ఫిలిప్. ఫిలిప్కి దేవుడు ఏం చెప్తారంటే, ఇదిగో ఒక ఆయన ఇథియోపియా ఇథియోపియా అధిపతి వెళ్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఈయన ప్రేయర్ చేసుకునేటప్పుడు దేవుడు చెప్తారు అన్నమాట. అయితే ఈయన చూస్తాడు. చూసారు, ఇక్కడ ఒక మనిషి చూస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఈయన ఏం చేస్తాడో తెలుసా? వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు అన్నమాట. పరిగెత్తుతూ ఉంటాడు. అసలు ఎడారిలో వెళ్ళేటప్పుడు ఎవ్వరు అక్కడ బాగా గాలి వచ్చినప్పుడు ఇసుక పైకి లెగుస్తా ఉంటుంది. పైకి లెగుస్తా ఉండిద్ది. అసలు మనం ఆ ఆ గుర్రాలు పరిగెత్తే ఆ స్పీడ్ కి ఏంటి ఏంటి ఇంకా ఇసుక పైకి లెగుస్తా ఉండిద్ది. అయితే ఈయన ఏం చేస్తాడు? ఎలా అయినా ఆయన చేరుకోవాలని చెప్పేసి ఆయన గుర్రం వెంబడి అలా పరిగెత్తుతా ఉంటాడు. అయితే అంత ఇసుకలో కూడా ఆయన పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తా ఉంటాడు? ఆ ఇథియోపియా అదే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తా ఉంటాడు? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉంటాడు కానీ ఆయనకి యెషయా గ్రంథంలో ఏముందనేది ఆయనకు తెలియదు. అయితే తను ఏం చేస్తాడు? ఇంకా పరిగెత్తుతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు. అసలు చూసారా, ఆయన పరిగెత్తుతూ ఉంటాడు, ప్లస్ ఆయన చదివేది ఆ సౌండ్ ఈయన వినగలుగుతాడు. అసలు నిజంగా ఎంత కాన్సన్ట్రేషన్ తో ఆయన వింటూ ఉన్నాడో కదా. ఎంత కాన్సన్ట్రేషన్ తో ఆ సౌండ్, ఆ ఇసుక సౌండ్, అసలు అవన్నీ ఎంత స్పీడ్ గా వెళ్తూ ఉన్నాయి. ఆ సౌండ్ లో కూడా ఆయన ఏం చదువుతున్నాడో వీరు విన్నాడు అన్నమాట. అయితే అలా పరిగెత్తు పరిగెత్తు ఉన్నప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఆ అధిపతి ఈయన్ని చూసి ఆపుతాడు అన్నమాట. ఆపుతున్నప్పుడు ఆపుతారు. ఆపిన తర్వాత, అయ్యా మీరు చదువుతుంది ఏంటంటే నేను యెషయా గ్రంథం చదువుతున్నాను అని చెప్తారన్నమాట. అయితే నేను ఏం చదువుతున్నానో నాకు తెలియదు కానీ నేను చదువుతున్నాను అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఈ ఫిలిప్ ఏం చేస్తారంటే ఆ యెషయా గ్రంథంలో ఆయన ఏం చదువుతున్నారో ఆ యొక్క వచనాన్ని ఈయన ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎవరి గురించి అక్కడ రాయబడి ఉండిద్ది అంటే యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉండిద్ది అనమాట. యేసుక్రీస్తే మన పాపాలన్నిటినీ, మన ఆ శాపాన్ని అంతటిని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు అని చెప్పేసి ఆ గ్రంథంలో రాయబడి ఉండిద్ది. అయితే దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తారు. అలా దేవుడు మన కొరకు ఎలాగ ఈ లోకానికి వచ్చారు, దేవుడు మనల్ని మన పాపాలని క్షమించడానికి, మనం ఎప్పుడైతే మన యొక్క అతిక్రమం దాచిపెట్టుకుని మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడి యందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విషయాలన్నీ విశ్వాసం గురించి, సువార్త గురించి ఆయన ప్రకటన చెప్తూ ఉంటాడు అన్నమాట. చెప్పిన తర్వాత అలా చెప్తూ చెప్తూ చూసారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిజంగా అక్కడ ఫిలిప్ ఎంత ఆసక్తితో ఆయన వెంట పరిగెత్తి ఆయన చదివేది ఏందో ఈయన విని జస్ట్ ఈయన వెంట చూసే అంతవరకు ఈయన ఆగి, నిజంగా ఎంత ఓర్పుతో కదా ఆగి
అసలు తర్వాత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. అంటే ఆయన చేసే పనిలో ఈయన ఏం చేస్తాడు, నిమగ్నం అయిపోతాడు. ఆయన స్టేజ్ లోనికి ఈయన వెళ్ళిపోతాడు అన్నమాట. ఫిలిప్ గారికి దేవుని గురించి తెలుసు, దేవుడు పక్కన పరిచయం చేసిన వ్యక్తే, కానీ దేవుని గురించి చాలా విషయాలు తెలుసు. కానీ ఎక్కడ ఆయనకి నాకు ఇవన్నీ తెలుసు అలా ఏం అనుకోలేదు. అసలు ఎంతో ఆసక్తితో ఆయన వెనకాల పరిగెత్తి ఆ ఆయనకి ఎలా అయినా దేవుని సువార్తను చెప్పాలి అనే అనే విధంగా ఆయన ఏంటంటే ఆ ఆ ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ప్లేస్ లోనికి ఈయన వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం చదువుతున్నారంటే ఆయన యెషయా గ్రంథం 53 అంటే 53వ అధ్యాయం 7-8 వచనాలు. ఓకేనా, అదే అపోస్తుల కార్యాల్లో కూడా ఉండిద్ది. ఓకేనా, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26-40 ఆ వచనాల్లో కూడా ఆయన చదివేది ఉంది. ఒకసారి చదువుకుందాం మనం. ఎవరైనా చదువుతారా? ఫ్రెండ్స్ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనం. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అక్కడ ఫిలిప్పుతో జీసస్ చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన చదివే వచనం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాలు అన్నమాట. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లియు బొచ్చు కత్తిరించు వాని ఎదుటి గొర్రెను మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను కదా. సజీవులు భూమిలో నుండి అతడు వేయింపబడును. అని చెప్పి ఆయనను ఇక్కడ ఉంది కదా. తరంలోని సంగతులు ఆలోచించు వారెవరు? అయిపోయింది. థ్యాంక్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఆయన్ని ఎంత హింసించినను, ఆయన్ని ఎంత కొట్టినను, ఎంత తిట్టినను, ఏం చేసినను ఆయన కనీసం నోరు కూడా తెరవలేదు. అంటే మన కొరకు ఆయన ఎంత త్యాగాన్ని అనుభవించారు, అదే ఎంత త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని అంతటిని దేవుడిని మన కొరకు ఇంత త్యాగం చేసి, నీ కొరకు నా కొరకు ఇంత త్యాగం చేసి ఈ లోకానికి వచ్చారు. మన కొరకు ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేవడు అంటే గొర్రె పిల్లని మనం వదకు తీసుకెళ్ళినప్పుడు ఎలా గొర్రె పిల్ల సైలెంట్ ఉండిద్దో అలాగా ఆయన మన కొరకు ఆయన శ్రమను అనుభవించడానికి తన నోరు కూడా తెరవకుండా ప్రతి ఒక్క బాధను మన కొరకు భరించారు. అవన్నీ చెప్తారన్నమాట. చెప్పినప్పుడు నిజంగా ఆయన స్టేజ్ లోనికి ఆ పర్షియా వ్యక్తి, ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి స్టేజ్ అంటే ఆయనకి ఏమీ తెలియదు దేవుని గురించి. అయితే ఆ తెలియని స్టేజ్ లోనికి ఈయన వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయి ఈయన దేవుని సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు ఆయన యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యాన్ని చేస్తారు. అవునా, నిజంగా ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప దేవుడా, ఆయన తన పరలోకాన్ని విడిచిపెట్టి నా కొరకు ఈ లోకానికి వచ్చి నిజంగా ఎంత త్యాగం చేశారా అని చెప్పి ఆయన తన హృదయంలో తన పాపాలు ఒప్పుకొని తను ఏంటంటే వెళ్తూ ఉన్న దారిలోనే ఆయనకి ఏంటంటే వెంటనే ఒక ఆ ఒక చిన్న ప్రవాహం అనేది కనబడిద్ది అనమాట. వాగు చూసారా, దేవుడు యేసుక్రీస్తుని నమ్ముతారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఇస్తారు, ఆయన ఎందుకు చనిపోయారు, ఆయన తిరిగి లేచిన విధానం, ఆయన మళ్ళా పునరుత్థానుడై మన కొరకు లేచారు, ఆ విషయాలన్నీ చెప్తాడు అన్నమాట. చెప్పిన తర్వాత వెళ్తూ ఉన్న దారిలోనే వాళ్ళకి వాగు కనబడిద్ది అనమాట. ఇంకా ఆయన అంటాడు వెంటనే, ఈ యొక్క ఇథియోపియా దేశానికి చెందిన ఫైనాన్స్ మినిస్టర్ అంటారు, ఇదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఇంకా నీకు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా అడ్డుందా అని పిలుపుతా అన్నప్పుడు ఏమీ లేదని వెంటనే ఏం చేస్తారంటే అక్కడ ఆయనకి బాప్తిస్మం ఇస్తారు. ఆయన దేవుణ్ణి తెలుసుకుంటారు అన్నమాట. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన ఫిలిప్ ఏం చేశారు, ఆయన రథం వెంట పరిగెత్తారు. ఆయన ఆ రథం చాలా సౌండ్ వస్తూ ఉంది, దారిలో సౌండ్ వస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, ఆయన చదివేది ఏంటో ఈయన విన్నాడు. విని దాని గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. నిజంగా ఆయన ఆ స్టేజ్ కి, అతని స్టేజ్ లోనికి ఈయన వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇతను చెప్పారో అప్పుడు ఏమైంది, ఆయన యొక్క ఆత్మ అనేది రక్షించబడింది. అక్కడ అది మనం చూడాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే
ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ఎప్పుడైనా కానీ చిన్నపిల్లలకి అన్నం తినేటప్పుడు చూసారా మీరు? చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తారు కదా, అప్పుడు ఏమని అడుగుతారు? అన్నం తిందుర్రా అని అంటారా? చిన్నపిల్లలకి మనం అన్నం ఎలా తినిపిస్తాం? బొమ్మలు చూపిస్తూ తినిపిస్తాం అక్క. ఓకే, బొమ్మలు చూపిస్తూ తినిపిస్తాము. అయితే మనము అన్నం తిందురండి అంటాం. అన్నం పెడతాను రా అమ్మ అంటామా? ఒక బాగా పదం ఎక్స్పీరియన్స్ తెలుసు అక్క. త్వరగా టైం అవుతుంది రా భోజనానికి రా అంటే పిల్లలు వస్తారా? అరే టైం అయిపోతుంది రారా త్వరగా నిద్రపోవాలి రా రా అని చెప్తే వస్తారా? రారు కదా. ఏమని పిలుస్తారు? బొమ్మలు చూద్దాం రెండు చూపెట్టి అన్నం. ఓకే, అన్నాన్ని ఏమని పిలుస్తారు మీరు? ఆమంటాం. ఆమక్క. మామ్ కదా. ఓకే, ఆమ్ తిందురా అంటాం కదా. మామూలుగా అయితే మనం అన్నాన్ని ఏమంటాం? మామూలుగా అన్నం అంటాం, భోజనం చేద్దురండి అలా అంటాము. అసలు ఆమ్ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? మనము తినేటప్పుడు ఏం చేస్తాము? మామూలుగా ఏదైనా బాగా ఆత్రం తింటున్నాం అనుకో, అని తింటాం. ఆ సౌండ్ అనేది మనం తినేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా. అయితే ఆ సౌండ్ అని మనం ఏం చెప్తామంటే పిల్లలకి, ఆ అదే ఆ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు తినేటప్పుడు ఈ సౌండ్ వస్తుందనే వాళ్ళకి తెలుసు. ఇది అన్నం అంటారు, ఇలా ఇది కూర, ఇది వాళ్ళకేం తెలియదు. జస్ట్ ఆ సౌండ్ ఒకటే వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళకి అది అర్థం అవ్వాలని మనం ఏం చెప్తాము? అరే ఆమె తిందు రారా అని చెప్పేసి పిలుస్తాం కదా. అరే నాన్న ఆమె పెడతా రారా అంటే వాళ్ళు వెంటనే అని వస్తారు కదా. అప్పుడు ఆ పట్టని మన నోట్లో ఆమ్ని పెడతాం కదా. అయితే అలాగా ఆమ్ అంటాం కదా, అంటే ఆ సౌండ్ వల్ల మనం ఆమ్ అంటాం. ఓకేనా? అలా పిల్లలకి ఇప్పుడు అన్నం పెట్టడానికి మనం ఏం చేస్తాము? వాళ్ళ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం. మనం పిలుచుకున్నట్టు భోజనం చేద్దురా, అన్నం తిందురా అని మనం పిలవము. ఏం చెప్తాము? ఆమె తిందురా రా, ఆమె పెడతారా అని చెప్పేసి తీసుకొచ్చి మనం ఆమెనే పెడతాం. అంటే ఆ పిల్లలు అది తినడానికి మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ స్టేజ్ లోకి దిగిపోతున్నాం. వాళ్ళ స్టేజ్ లోకి దిగిపోయి వాళ్ళు ఎలా అయితే దాన్ని అనుకుంటారో, వాళ్ళు ఎలా అయితే దాన్ని ఆ ఫీల్ అవుతారో, అలాగా మనం ఏం చేస్తున్నాము? దాన్ని ఆమని పిలుస్తున్నాం. ఆమని పిలిచి పిల్లల్ని రమ్మని పిలుస్తున్నాం. అయితే ఇప్పుడు మన సండే స్కూల్లో కూడా మన పిల్లలకి ఏదైనా బాగా అర్థం అవ్వనట్లు, అంటే అర్థం అవ్వాలి, ఏదైనా లెసన్ మంచిగా వాళ్ళకి తెలియాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఎలాగా అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఎలా ఉంటారో అలా చెప్పాలి. కానీ మనకు వచ్చినట్టు మనం చెప్పుకుంటా వెళ్తే వాళ్ళకేం అర్థం కాదు. అంతే కదా. ఏదో చూపించింది వెళ్ళిపోయింది అంటారు. కానీ వాళ్ళకి దేవుని యొక్క సువార్త, అంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు దేవుడు మన కొరకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు, ఆ యొక్క అసలు ఆ సువార్త వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చాలా విషయాలు దేవుని గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏంటంటే వాళ్ళ స్టేజ్ లోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ మనము పప్పెట్స్ అంటే ఏంటి? మనము బొమ్మల రూపంలో వాళ్ళు చూపిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మనము ఆ ఆ నేను ఒక స్టోరీ చెప్తా అన్నమాట. ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు అన్నమాట. ఆ అంటే సండే స్కూల్లో ఏం చేస్తారంటే, సండే స్కూల్ అయిపోయే ముందు సింహం బొమ్మ చూపించి, అరే నెక్స్ట్ సండే మీరు సండే స్కూల్ కి ఫస్ట్ రాలేదనుకో, అప్పుడు ఈ సింహం మిమ్మల్ని తినేసిద్ది అని చెప్పేసి మనం సింహం బొమ్మను చూపించి సింహం బొమ్మ మాట్లాడినట్టుగా మనం మాట్లాడి చూపించాం అనమాట. అంటే ఒక సండే స్కూల్ అలా చూపించారు. చూపించిన తర్వాత ఇంకా ఆ పిల్లలకి ఏది గుర్తుంది? సింహం బొమ్మ బాగా గుర్తుంది. ఒకవేళ కనుక నేను సండే స్కూల్ కి రాకపోతే, సండే స్కూల్ కి ఫస్ట్ రాకపోతే సింహం నన్ను తినేసిద్ది అని చెప్పేసి ఆ ఆ బొమ్మను చూసి వాళ్ళు అలా ఊహించేసుకున్నారు అనమాట. అయితే నెక్స్ట్ ఈ సండే అయిపోయింది, లాస్ట్ లో చూపించారన్నమాట అది. అయితే నెక్స్ట్ లాస్ట్ లో ఏమైందంటే ఇంటికి వెళ్ళిపోతారు. అలా అయిపోయింది. అయితే నెక్స్ట్ సండే అంట వాళ్ళ మమ్మీ వాళ్ళు కొంచెం లేట్ చేస్తా ఉన్నారు. లేట్ చేస్తా ఉంటే పిల్లోడు అంటున్నాడంట, లేదు మమ్మీ త్వరగా వెళ్ళాలి మమ్మీ త్వరగా వెళ్ళాలి మమ్మీ, ఎందుకంటే సండే స్కూల్లో సింహం వచ్చేసి సింహం నన్ను తినేసి నేను తొందరగా వెళ్ళిపోవాలి అంటున్నాడంట. అంటే
ఆ అదేంటి తొందరగా వెళ్ళిపోవాలి, ఈ పేరెంట్స్ కి తెలియదు కదా, వాళ్ళు సింహం చూపించారు, ఖచ్చితంగా సండే స్కూల్ ఫస్ట్ రాకపోతే మీకు సింహం వచ్చేస్తుంది అని చెప్పి ఈ అబ్బాయికి తెలుసు, కానీ తల్లిదండ్రులకు తెలియదు కదా. అయితే అవునా సింహం వచ్చిందా అని చెప్పేసి వెంటనే ఏంటి వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఈ పిల్లోడు చేసే తొందరకి వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. అట్లా పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ సండే స్కూల్ కి వాళ్ళు త్వరగా రావాలి అంటే కూడా మనం ఏంటి ఏదైనా కానీ బొమ్మ చూపించినప్పుడు వాళ్ళు చెప్పింది మనుషులే, కాకపోతే అది వాళ్ళు ఏం చేశారు, బొమ్మ చూపించి ఇలా చూపించి బొమ్మ రూపంలో వాళ్ళు చెప్పారు. చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు పిల్లలు, నిజమే సింహం వచ్చేసింది, ఆ అమ్మో నేను కనుక ఫస్ట్ రాకపోతే నన్ను తినేసేసి అని చెప్పేసి వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నమాట. అట్లాగా మనం ఏదైనా పిల్లలు ఏంటంటే బొమ్మల రూపంలో చెప్పినప్పుడు పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. సో అందుకని ఇప్పుడు నేను చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా కదా. ఒకటి ఏంటి, ఆ యొక్క ఇథియోపియా అదే ఫైనాన్స్ మినిస్టర్ పక్కన ఫిలిప్ పరిగెత్తేటప్పుడు కూడా ఆయన స్టేజ్ లోకి ఈయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మనం చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు కూడా మనము వాళ్ళ స్టేజ్ లోకి వెళ్ళిపోయాము. అలాగా ఆ ఇప్పుడు మనం ఏదైనా లెసన్ చెప్పాలనుకున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా దేవుని గురించి చెప్పాలనుకున్నప్పుడు అది బొమ్మల రూపంలో మనం చూపించి చెప్పినప్పుడు వాళ్ళ పిల్లలు బాగా క్యాచ్ చేస్తారు. అందుకని మనం ఏం చేస్తామంటే విజువల్స్ రూపంలో ఇలా బొమ్మలు తీసుకొని అవి మాట్లాడినట్లుగా మనం మాట్లాడి అంటే అలా మనం చేయడం వల్ల పిల్లలకి బాగా అర్థమైంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే పప్పెట్స్ అనేవి తయారు చేస్తాం. పప్పెట్స్ అందుకే తయారు చేసి పప్పెట్స్ రూపంలో మనం పిల్లలకి దేవుని సువార్త అనేది చెప్తాం అనమాట. అర్థమైందా? ఇది ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా? పప్పెట్స్ ఎలా చేయాలి అవన్నీ అక్క చెప్తారు మీకు. ఓకే అక్క, ఎండింగ్ ప్రే. ఓకే, ఎండింగ్ ప్రే చేద్దాం. ఎవరైనా చేస్తారు? గ్లోరీ. తెలుసాను ఎప్పుడే జాయిన్ అయ్యింది, మధ్యలో బ్రేక్ వచ్చింది. ఏంటంట? శీర్ష అక్క మీరు చేసి. ఓకే ఓకే, మనం ఎండింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాం. పరిశుద్ధ ప్రేమ మేడ మంచి నేను దాన్ని ఎందుకు పంపించాను అయితే తండ్రి, ఈ రోజు తండ్రి పర్ఫెక్ట్స్ ద్వారా మేము ఎలాగ దేవుని సువార్త చెప్పాలి, అసలు పర్ఫెక్ట్స్ వల్ల దేవుడిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనే విషయం మాకు చూపించారైతే తండ్రి. దాని ప్రకారం మేము జీవించినట్లుగా తండ్రి అనేక మందికి మీ మాటలు చెప్పగలిగినట్టుగా తండ్రి మీరే మమ్మల్ని బలపరిచి తండ్రి ప్రతి విషయాన్ని మేము తండ్రి ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలని మీరే సాధించి యేసుక్రీస్తు వారి పేట అడిగి పెట్టుకుంటూ ఉన్నాను. ఆమేన్. అందరికి వందనాలు. సో రేపు అన్ని తెచ్చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. వందనాలక్క. అందరు తెచ్చుకోండి. ఓకే, చెప్పిన అన్ని రేపు పపెట్ చేద్దాం. ఎల్లుండి నుంచి ప్రాక్టికల్స్ లిస్ట్ ఇచ్చిన ప్రకారం మీరు ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? సో ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రాక్టికల్స్. ఫస్ట్ ఎవరి నేమ్స్ అన్నవి గ్రూప్ లో ఉన్నాయి చెక్ చేసుకొని ప్రిపేర్ అయిపోయి రండి. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. బాయ్ అందరికి. ఓకే అక్క, శీర్ష అక్క, బాయ్. బాయ్.